హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. ఈరోజు మనం తెలంగాణ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జూన్ 9th రోజు ఉంది. సో దానికి సంబంధించి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకోసం తెలంగాణ బడ్జెట్ గురించి ఈరోజు డిస్కస్. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది మనకి 2024-25కి ఎస్టిమేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే జనరల్లీ ఏంటి అంటే మనకి పార్లమెంట్ నుంచి మనం పర్మిషన్ తీసుకుని, బికాస్ మనకి కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి పార్లమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకొని ఈ పర్టికులర్ 3-4 months కోసం అన్నట్టుగా బడ్జెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి 2024-25 కంప్లీట్ 1 yearకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఇచ్చారు. సో మనకి కంప్లీట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ స్కీమ్స్, సో దానికి ఎంత ఎలొకేట్ చేస్తున్నారు, అగ్రికల్చర్ ఫీల్డ్కి ఎంత ఎలొకేట్ చేస్తున్నారు అనే దాని గురించి కంప్లీట్లీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనకి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఇచ్చారు అనేది మనం తెలుసుకోవాలి. సో టోటల్ బడ్జెట్ ఈజ్ 2,75,891 crores. ఓకే, ఈ ఫిగర్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఈసారి అంటే 2,01,178 crores. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి 29,669 crores మనం ఖర్చు పెడతాం. సో ఈ ఫిగర్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆల్రైట్. సో ఇప్పుడు మనకి ఇవి ఎలొకేషన్స్, మనకి బడ్జెట్లో డిఫరెంట్ సెక్టార్స్లో ఏ విధంగా అమౌంట్ అనేది ఎలొకేట్ చేశారు అన్నది మనం తెలుసుకోవాలి. అండ్ ఈవెన్ మనకి ఎగ్జామ్లో కూడా బడ్జెట్లో మనకి ఏ విధంగా లైక్ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఏ సెక్టార్స్కి ఎంతగా ఖర్చు పెట్టారు అని అడుగుతారు కాబట్టి ఈ పర్టికులర్ స్లైడ్ ఇంపార్టెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? 40,080 crores. ఓకే, 40,080 crores ఖర్చు పెడుతున్నారు. అండ్ మన బడ్జెట్లో అన్నిటికంటే ఎక్కువగా ఖర్చు పెట్టే సెక్టార్ ఏది అంటే పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఈసారి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఏమొస్తుంది? ఇరిగేషన్. ఇరిగేషన్కి చూడండి 28,024 crores ఖర్చు పెడుతున్నారు. ఓకే, ఫస్ట్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఆ తర్వాత ఇరిగేషన్, అండ్ నెక్స్ట్ కమ్స్ ఎడ్యుకేషన్. ఫర్ ద ఫస్ట్ టైం ఎడ్యుకేషన్కి ఇంతగా ఖర్చు పెడుతున్నారు, 21,389 crores ఖర్చు పెడుతున్నారు. ఆ తర్వాత వచ్చేది ఏది? అగ్రికల్చర్. అగ్రికల్చర్కి ఎంత పెడుతున్నారు? 7,446 crores అగ్రికల్చర్కి పెడుతున్నారు. సో ఈ ఫస్ట్ 4 గుర్తుపెట్టుకోండి, మీకు ఆర్డర్లో మనకి అరేంజ్ చేయమని అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అండ్ దెన్ ఇరిగేషన్, తర్వాత ఎడ్యుకేషన్, ఆ తర్వాత అగ్రికల్చర్. ఓకే, ఈ ఫస్ట్ ఆర్డర్ మనకి. తర్వాత ఎలక్ట్రిసిటీ 16,825, మెడికల్ అండ్ హెల్త్కి 11,500 crores, ఇండస్ట్రీస్కి 2,543 crores ఖర్చు పెడుతున్నారు. మరి పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి 40,000 చేంజ్ ఖర్చు పెట్టినప్పుడు మరి మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? రూపీస్ 11,692 crores ఖర్చు పెడుతున్నారు. ఓకే, మరి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బీసీ వెల్ఫేర్, ఈ 4 సెగ్మెంట్స్కి కూడా ఇలా ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అంటే ఎస్సీ వెల్ఫేర్. ఎస్సీ వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? 21,874 crores. ఎస్టీ వెల్ఫేర్కి 13,313 crores. మైనారిటీ వెల్ఫేర్కి రూపీస్ 2,262 crores. బీసీ వెల్ఫేర్కి 8,000. సో ఫస్ట్ ఎస్సీ అండ్ దెన్ ఎస్టీ, ఆ తర్వాత బీసీ, ఆ తర్వాత మైనారిటీస్. ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత హౌసింగ్ ఇందిరమ్మ ఇల్లు మనకి ఉంది కదా, దానికి సంబంధించి హౌసింగ్ ఎంత ఖర్చు పెడుతున్నారు? 7,740 crores పెడుతున్నారు. మళ్ళీ ఐటీ సెక్టర్ డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? 774 crores ఖర్చు పెడుతున్నారు. సో ఈ ఎలొకేషన్స్ అనేది మనకి బ్రాడ్గా తెలిసి ఉండాలి. ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాకపోయినా రౌండ్ ఫిగర్స్ చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. స్పెషల్లీ ఆర్డర్స్ గుర్తుపెట్టుకోండి, దేనికి ఎక్కువగా ఎలొకేట్ చేశారు అన్నది మనం తెలియాలి. ఓకే, మనకి ఈ కంప్లీట్ న్యూ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క గవర్నమెంట్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి అంటే తెలంగాణని 2-pronged డెవలప్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో 2-pronged డెవలప్మెంట్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఒకటి వెల్ఫేర్, ఇంకో పక్క డెవలప్మెంట్. వెల్ఫేర్ అంటే ఏంటి? ఈ యొక్క మనకి 6 guarantees ఏవైతే ఉన్నాయో, సో 6 guarantees ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, యూత్, మైనారిటీస్ వీళ్ళందరికీ ఈ 6 guarantees అనేది ప్రాపర్గా డెసిమేట్ చేయాలి, వాళ్ళకి ప్రాపర్గా బెనిఫిట్ అందాలి అన్న ఉద్దేశంతో
వెల్ఫేర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్. అలాగే వెల్ఫేర్తో పాటుగా గవర్నమెంట్ డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ చేస్తుంది. సో మన తెలంగాణ అనేది నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే వచ్చింది కాబట్టి సో మనకి డెవలప్మెంట్ లైక్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ, హెల్త్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, సో ఇవన్నిటిపైన కూడా ఫోకస్ చేస్తూ గవర్నమెంట్ అనేది రన్ చేయాలి అనేసి ఫోకస్ చేస్తుంది. ఓకే, సో మరి ఇప్పుడు చూస్తే మనకి 2022-23 ఇయర్లో మన జిఎస్డిపి ఎంత ఉంది అంటే 13,02,371 crores ఉంది. ఓకే, వెరాస్ 2023-24లో ఎంత ఉంది? 14,49,708 crores ఉంది. ఓకే, ఈ ఫిగర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ మన ఎగ్జామ్ వరకు మళ్ళీ ఫిగర్స్ అనేది పెద్దగా మారుతాయి అంటే జస్ట్ డెసిమల్స్లో మారుతుంది. సో మేజర్లీ ఇవే ఫిగర్స్ ఉంటాయి కాబట్టి మన ఎగ్జామ్ ముందు ఎనీవే హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో మరి గ్రోత్ రేట్ విషయానికి వస్తే కరెంట్ ప్రైజెస్లో మన గ్రోత్ రేట్ ఎంత ఉంది? 14.7% ఉంది. కాన్స్టెంట్ ప్రైజెస్లో గ్రోత్ రేట్ ఎంత ఉంది? 7.5% ఉంది. ఓకే, మరి గ్రోత్ రేట్ 2023-24లో కరెంట్ ప్రైజెస్లో 11.3 ఉంది అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్లో గ్రోత్ రేట్ వచ్చేసి 6.5% ఉంది. ఓకే, మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఓకే తలసరి ఆదాయం అంటారు కదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? జిఎస్డిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2022-23. ఓకే, 2022-23లో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే 3,09,912 రూపీస్ ఉంది. ఓకే, మరి 2023-24లో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 3,43,297 రూపీస్. ఓకే, ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. 3,43,297 రూపాయలు ఇస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ 2023-24. ఓకే, మరి గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 10.7% ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 10.7%. ఓకే, సో ఇప్పుడు మనము 6 గ్యారంటీస్ ఏవైతే మనకి ప్రామిస్ చేశారో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా ఒక్కొక్క గ్యారంటీ కింద మళ్ళీ మనకి సబ్ స్కీమ్స్ అనేది కొన్ని ఉన్నాయన్నమాట. అంటే సబ్ కేటగిరీస్ ఏవేవి ఉన్నాయి అన్నది మనం ప్రతి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, మన అభయహస్తం అని అంటాం కదా, అభయహస్తం ఆర్ వాటిని మనం ఏమంటాము? 6 గ్యారంటీస్ అంటాం. మరి ఈ 6 గ్యారంటీస్కి ఎవరు ఎలిజిబుల్, ఏ పర్టికులర్ పర్సన్ ఎలిజిబుల్ ఉంటారు ఏంటి అన్నది మనకి ఫస్ట్ డేటా కావాలి, రైట్? సో అవి ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ఫస్ట్ డేటా కావాలి. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జనాలకు ఎంత డబ్బులు ఎలకేట్ చేయాలి, ఆ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు డేటా ఉండాలి. దానికోసమే గవర్నమెంట్ ఏం చేసింది? ప్రజాపాలన అని ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. మరి ప్రజాపాలన కింద ఏం చేశారు అంటే అందరూ ఎలిజిబుల్, ఈ పర్టికులర్ గ్యారంటీకి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అని తెలుసుకోవడం కోసము అప్లికేషన్ ఫామ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్న డేట్ కూడా మనం తెలుసుకోవాలి. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకున్నారు? 28th డిసెంబర్ నుంచి 6th జనవరి 2024 వరకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్ని తీసుకున్నారు. అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని ఈ యొక్క 6 అష్యూరెన్సెస్ ఏవైతే అభయహస్తం కింద 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బెనిఫిషియరీస్కి అందజేయడం కోసము ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి తీసుకున్నారు. డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రజాపాలన ప్రోగ్రామ్ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నారు? అప్లికేషన్స్ 28th డిసెంబర్ నుంచి 6th జనవరి వరకు తీసుకున్నారు. ఓకే, మరి గవర్నమెంట్కి ఎన్ని అప్లికేషన్ ఫామ్స్ వచ్చాయి అంటే 1.29 crores ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి. దిస్ ఫిగర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. 1.29 crores ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ అనేది గవర్నమెంట్కి వచ్చింది. ఓకే, మొత్తం మరి ఈ యొక్క 6 గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం గవర్నమెంట్ ఎంత బడ్జెట్ని అలొకేట్ చేసింది అన్న నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంత అంటే 53,196 కోట్లు. ఓకే, సో 53,196 crores. ఇది చాలా పొటెన్షియల్ క్వశ్చన్ అవ్వచ్చు మనకి ఎగ్జామ్లో. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 53,196 crores అనేది మనకి ఈ యొక్క అభయహస్తం ఆర్ 6 గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అలొకేట్ చేసిన బడ్జెట్. ఓకే, సో మరి ఇప్పుడు ఈచ్ గ్యారంటీ ఏంటి, దాని కింద ఏమేమి ఉన్నాయి అన్న దాని గురించి మనకు జనరల్లీ 6 గ్యారంటీస్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఏ పర్టికులర్ గ్యారంటీ కింద ఏమొస్తాయి అన్న దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకోసం అనేసి ఇప్పుడు డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, 6 గ్యారంటీస్ ఏమేమి ఉన్నాయి? ఒకటి మహాలక్ష్మి స్కీమ్ ఉంది, దీని కింద మరి 3 ఉన్నాయి. ఆల్రైట్, ఆ 3 ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. రైతు భరోసా ఉంది, యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత. ఓకే, సో ఒక్కొక్క గ్యారంటీ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం.
ఫస్ట్ మహాలక్ష్మి స్కీమ్. మహాలక్ష్మి స్కీమ్ ఏంటి అంటే మనందరికీ తెలుసు, ఫ్రీ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఎవరికి, ఉమెన్కి. ఓకే, దాన్నే మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి మనకి ఇచ్చారనమాట. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయింది, ఇది వాజ్ లాంచ్, ఏ రోజు ఈ యొక్క ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది లాంచ్ అయింది అని అడుగుతారు. డేట్ గుర్తుపెట్టుకోవాలి, 9th December 2023. ఓకే, 9th December 2023 రోజు నుంచి ఈ యొక్క ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది స్టార్ట్ అయింది. ఓకే, టిల్ డేట్ ఇప్పటి వరకు ఎంతమంది ఆడవాళ్ళు దీంట్లో ట్రావెల్ చేశారు అంటే 15,000 కోట్ల మంది దీంట్లో ట్రావెల్ చేశారు. ఓకే, 15,000 crore women have traveled using this particular facility called free RTC bus transport. ఓకే, మరి టీఎస్ఆర్టీసీకి డబ్బులు ఎంత ఇస్తుంది గవర్నమెంట్ ఈ యొక్క ఫెసిలిటీ రన్ చేయడానికి అంటే 300 కోట్లు ఇస్తుంది పర్ మంత్. ఓకే, ఈచ్ మంత్ ద గవర్నమెంట్ ఈస్ పేయింగ్ ₹300 crores to TSRTC. Very 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 important, గుర్తుపెట్టుకోండి, ₹300 crores per month, not per year. Okay, so funds to TSRTC to the tune of ₹300 crores each month, and we will continue to support this particular scheme అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఓకే, సో దీంతో పాటుగా దట్ ఈస్ మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ ఆర్టీసీ బస్ కాకుండా ఇంకేమున్నాయి అన్నది మనకు తెలియాలి. ఓకే, ఒకటి ఏమని చెప్పాను, ఫ్రీ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ, ఇది ఎక్స్క్లూడింగ్ సూపర్ లగ్జరీ బస్సెస్, ఏసీ బస్సెస్కి మటుకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కాదు, నార్మల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలోనే ఈ ఫ్రీ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. దట్ ఈస్ వన్ అండర్ మహాలక్ష్మి స్కీమ్. ఇంకొకటి ఏంటి అంటే ఉమెన్కి ₹2,500 పెన్షన్ పర్ మంత్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనకి మహాలక్ష్మి స్కీమ్ కింద మెన్షన్ చేశారు. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ ఇందులో మెన్షన్ అయితే చేశారు. ఓకే, దట్ ఈస్ ఎంత అని అడుగుతారు, ₹2,500 as pension per month for women. Okay, that is second one in Mahalakshmi scheme. మరి థర్డ్ వన్ ఏంటి అంటే ఎల్పిజి సిలిండర్, ఎంతకి ₹500కి మట్టుకే ఎల్పిజి సిలిండర్ అనేది ప్రొవైడ్ చేయాలి. దీనికి క్యాబినెట్ అప్రూవల్ కూడా వచ్చింది. ఏ రోజు క్యాబినెట్ అప్రూవల్ వచ్చింది మరి దీనికి అంటే 4th February 2024. 4th February 2024 రోజు ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ జస్ట్ ఫర్ ₹500కే ఇవ్వాలి అని చెప్పేసి క్యాబినెట్ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ మూడు మనకి దేని కిందకి వస్తాయి, మహాలక్ష్మి స్కీమ్ కిందకి వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ గృహజ్యోతి. గృహజ్యోతి స్కీమ్ అంటే ఏంటి, దాని కింద ఏం వస్తుంది అన్నది తెలుసుకోవాలి మనం. గృహజ్యోతి స్కీమ్ అంటే 200 యూనిట్లో ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడము పర్ మంత్. ఓకే, గుర్తుపెట్టుకోండి, పర్ మంత్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు ఎన్ని యూనిట్స్, 200 యూనిట్స్. ఓకే, టు ఆల్ ఎలిజిబుల్ కన్స్యూమర్స్, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా పర్ మంత్ 200 యూనిట్లో ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండర్ గృహజ్యోతి స్కీమ్. ఓకే, సో ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మరి దీనికి కూడా అప్రూవల్ వచ్చింది. ఏ రోజు వచ్చింది అప్రూవల్ దీనికి కూడా, సేమ్ 4th February 2024. సేమ్ ఎల్పిజి సిలిండర్ ₹500కి వచ్చిందని చెప్పాను కదా, దానికి అప్రూవల్ ఏ రోజు వచ్చింది, 4th February 2024. ఇన్ ద సేమ్ వే దీనికి కూడా, దట్ ఈస్ గృహజ్యోతి స్కీమ్ కూడా 4th February 2024 రోజు క్యాబినెట్ అప్రూవల్ కూడా వచ్చింది. ఓకే, దీనికి మరి గవర్నమెంట్ ఎంత బడ్జెట్ ఎలకేట్ చేస్తుంది అంటే ₹2,418. ఓకే, 2,418 కోట్ల రూపాయలు ఈ పర్టికులర్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం బడ్జెట్ని ఎలకేట్ చేశారు. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ గృహజ్యోతి. ఇప్పుడు మనం చేయూత స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. చేయూత స్కీమ్ అంటే ఏంటి, పెన్షన్కి సంబంధించిన స్కీమ్ ఇది. సో మనకి పెన్షన్స్ ఎంత ఇస్తున్నారు అంటే ₹4,000 పర్ మంత్. ఓకే, ₹4,000 పర్ మంత్ ఇస్తారు. ఎవరికి ఇస్తున్నారు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, టాడీ ట్యాపర్స్ వాళ్ళకి, డయాలసిస్ పేషెంట్స్, ఇది కూడా రీసెంట్గా యాడ్ చేశారు, డయాలసిస్ పేషెంట్స్, బీడీ వర్కర్స్కి అండ్ సింగిల్ ఉమెన్, వీడోస్, వీవర్స్, ఎయిడ్స్ పేషెంట్స్, ఫైలేరియా పేషెంట్స్, బీడీ కాంట్రాక్ట్ లేబర్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి, బీడీ కాంట్రాక్ట్ లేబర్స్ అనేది మనకి ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇవ్వడం పెన్షన్ వీళ్ళకి కూడా. అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకైతే ₹6,000 వస్తుంది పర్ మంత్. ఓకే, చేయూత స్కీమ్ ఇస్ ఆల్ అబౌట్ పెన్షన్స్, ₹4,000 ఫర్ డిఫరెంట్ సెగ్మెంట్స్, అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ అయితే మటుకు ₹6,000 పర్ మంత్. ఓకే, దీంతో పాటుగా చేయూత స్కీమ్లో ఇంకొకటి ఉంది, అదేంటి అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ. సో రాజీవ్ ఆరోగ్యశ్రీ మీకు తెలుసు కదా, మెడికల్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం. సో ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఎంతకి,
5 lakh రూపీస్ యాక్చువల్లీ ఉండే రాజు ఆరోగ్య స్ట్రీమ్ కింద. మరి న్యూ గవర్నమెంట్ దాన్ని ఎంతకి ఎక్స్టెండ్ చేసింది అంటే 10 lakhs. ఓకే, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? December 9th నుంచే స్టార్ట్ అయింది. సో December 9th 2023 నుంచి ఆరోగ్యశ్రీ కింద ఈ యొక్క లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేశారు ఫ్రమ్ 5 lakh to 10 lakhs. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. దిస్ విల్ ఆల్సో కమ్ అండర్ చేయూత స్కీమ్. ఓకే, నెక్స్ట్ రైతు భరోసా. సో రైతు భరోసా అనేది మనకి ఫర్ ఎవ్రీ ఏకర్, ప్రతి ఎకరానికి సంవత్సరానికి ఎంత ఇస్తారు అంటే 15,000 ఇస్తారు. ఓకే, 15,000 రూపాయలు పర్ ఏకర్ పర్ ఇయర్. ఓకే, ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎవరికి ఇస్తారు మీది అంటే ఓనర్స్, ఆ పర్టికులర్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ఓనర్స్కి ఇస్తారు. దాంతో పాటుగా టెనెంట్ ఫార్మర్ కూడా ఇస్తాము అని చెప్తున్నారు మరి. ఓకే, సో టెనెంట్ ఫార్మర్ అంటే ఆ పర్టికులర్ ల్యాండ్లో ఎవరైతే ఎక్కువ రోజులు పనిచేశారో, టెనెంట్గా పనిచేశారో, మరి దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎన్ని ఇయర్స్ పని చేయాలి ఏంటి అన్న దాని గురించి మనకు బడ్జెట్లో మెన్షన్ చేయలేదు, కానీ టెనెంట్ ఫార్మర్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఓకే, దాంతోపాటుగా అగ్రికల్చర్ లేబరర్స్ కూడా, అగ్రికల్చర్ లేబరర్స్కి ఎంత ఇస్తారంట 12,000 రూపీస్ ఇస్తారు పర్ ఇయర్. ఓకే, సో ఇవి మనకి రైతు భరోసా కింద ఇచ్చిన ప్రావిజన్స్. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు. సో ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో దాంట్లో మనకి 2 ఉన్నాయి. ఒకటి హోమ్లెస్, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఫర్ సపోర్ట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఎంత ఇస్తారంట 5 లక్షల రూపాయలు ఇస్తారంట. ఓకే, మరి తెలంగాణ మార్టర్స్ ఎవరైతే ఉన్నారంటే తెలంగాణ మూమెంట్లో చాలా మంది చనిపోయారు, రైట్? సో వాళ్ళకి కూడా, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కూడా 250 yards అంటే 250 గజాలు ఇల్లు కూడా ఇస్తున్నారు. ఓకే, ల్యాండ్ ఇస్తున్నారు. 250 square yards ఆఫ్ ల్యాండ్ ఇస్తున్నారు ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దర్ ఓన్ హౌస్. ఓకే, సో దిస్ ఫస్ట్ టైం విచ్ దే హ్యావ్ ఇంక్లూడ్, ద న్యూ గవర్నమెంట్ హ్యాస్ యాడెడ్ దిస్. అంటే ఎవరైతే చనిపోయారో తెలంగాణ మూమెంట్లో వాళ్ళకి 250 square yards ల్యాండ్ ఇస్తున్నారు. ఓకే, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 250 మనకి ఎగ్జామ్లో ఎలా అంటే 200 square yards అని అంటారు, ఆర్ 150 square yards అంటారు, ఆర్ 300 అంటారు. సో 250 square yards ఆఫ్ ల్యాండ్ ఇస్తున్నారు. ఓకే, ప్లాట్ ఇస్తున్నారు. ఓకే, అనౌన్స్. సో ఫర్ 1 year, నెక్స్ట్ కమింగ్ 1 yearకి గవర్నమెంట్ ఎంత అనౌన్స్ చేస్తుందంటే 3,500 హౌసెస్. ఓకే, 3,500 ఇల్లు శాంక్షన్ చేస్తాము అని చెప్తున్నారు ఫర్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, అండర్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఓకే, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఎంత ఇస్తారంటే శాంక్షన్ టు ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 3,500 హౌసెస్. ఇది ఫర్ 1 yearకే, నెక్స్ట్ అప్కమింగ్ 1 year మటుకే అండర్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఓకే, ఈ పర్టికులర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎంత బడ్జెట్ ఎలకేట్ చేశారు మరి అంటే 7,740 కోట్లు. ఓకే, 7,740 crores ఈ పర్టికులర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఖర్చు పెడుతున్నారు. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ఇందిరమ్మ ఇల్లు. నెక్స్ట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ సెక్టార్కి ఎంత ఎలకేట్ చేశారు బడ్జెట్, దేనికి ఎలకేట్ చేస్తున్నారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో లోన్ వేవర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. అప్ టు ఎంత? ₹2 lakh. సో ₹2 lakh లోన్స్ ఏవైతే తీసుకొని ఉంటారో ఫార్మర్స్, దానికి లోన్ వేవర్ ప్రోగ్రామ్ అనేది మేము స్టార్ట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. దాంతోపాటుగా రైతు భరోసా ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ నేను చెప్పాను, ఎలిజిబుల్ బెనిఫిషియరీస్కి ఎంత ఇస్తామని చెప్పారు, 15,000 రూపాయలు ఇస్తారు పర్ ఏకర్ అని చెప్పాను, రైట్, పర్ ఇయర్. దాంతోపాటుగా క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందో, లైక్ ఏది PM ఫసల్ బీమా యోజన, PM ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని కూడా గవర్నమెంట్ చెప్తుంది. దాంతోపాటుగా క్వాలిటీ సీడ్స్ ప్రమోట్ చేస్తాము ఆర్ ప్రొడ్యూస్ చేస్తాము దానికోసము, అండ్ ఆల్సో కమ్అప్ విత్ ఒక న్యూ సీడ్ పాలసీతో మేము ముందుకు వస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. సో మనం అగ్రికల్చర్కి ఓవరాల్గా ఎంత ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ అంటే 19,746 19,746 కోట్లు అగ్రికల్చర్కి గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది ఆర్ బడ్జెట్ని ఎలొకేట్ చేశారు. ఆల్ రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ అగ్రికల్చర్. మరి ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇండస్ట్రీస్కి ఎంత ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ అంటే 2,543 కోట్లు. ఓకే, 2,543 crores గవర్నమెంట్ ఈజ్ ఎలకేటింగ్ ద బడ్జెట్ ఫర్ ఇండస్ట్రీస్. ఓకే, మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకున్నాము అంటే 40,000 కోట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్, 40,000 crores మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది తెచ్చుకున్నాం అనమాట, ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ టు తెలంగాణ స్టేట్. దీస్ ఇన్వెస్ట్మెంట్స్ వుడ్ హ్యావ్ ఎ గ్రేట్ పాజిటివ్
ఇంపాక్ట్ ఆన్ స్టేట్స్ జీడిపి. ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మన యొక్క స్టేట్స్ జీడిపిలో చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రాబోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇండస్ట్రీస్. కమింగ్ టు ఐటీ సెక్టర్, మన గవర్నమెంట్ యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ పేరేంటి? ఐటీ సర్వ్ అన్న కంపెనీ తోటి ఆర్ ఆర్గనైజేషన్ తోటి కన్సల్టేషన్లోకి టైఅప్ అయ్యారనమాట. దేనికోసం అంటే ఈ యొక్క ఐటీ కంపెనీస్ ప్రస్తుతానికి మన తెలంగాణలో ఓన్లీ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. సో మరి టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా ఈ యొక్క ఐటీ కంపెనీస్ అనేది స్టార్ట్ చేయాలి. దానికోసం మనం ఒక యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఐటీ సర్వ్ అన్న దాంతో కూడా మనము కన్సల్టేషన్స్లోకి వెళ్తున్నాం అనమాట. సో దిస్ విల్ కాంట్రిబ్యూట్. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ది ఐటీ ఫీల్డ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఓకే, మరి దీనికి ఎంత ఎలికేట్ చేశారు బడ్జెట్ అంటే 774 crores. ఓకే, 774 కోట్లు దీనికి ఖర్చు పెడుతున్నారు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఐటీ. ఓకే, నెక్స్ట్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము అంటే థేమ్స్ రివర్ ఫ్రంట్. లండన్లో 346 kilometers పొడవుతా మనకి థేమ్స్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. సో అది కూడా చాలా పొల్యూటెడ్ రివర్, సేమ్ లైక్ మూసీ రివర్. సో దాన్ని కూడా చాలా బాగా డెవలప్ చేసిందనమాట మన లండన్లో గవర్నమెంట్. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ఈ యొక్క మూసీ రివర్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో దీనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే 1000 కోట్లు. ఓకే, 1000 crores దీనికి ఎలకేట్ చేస్తారు ఫర్ డెవలపింగ్ దిస్ మూసీ రివర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టర్ విషయానికి వస్తే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? 500 కోట్లు ఈ యొక్క స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఖర్చు పెట్టబోతుంది గవర్నమెంట్. సో మళ్ళీ 500 కోట్లు దేనికోసం ఖర్చు పెడుతున్నారు? ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. అన్ని యూనివర్సిటీస్లో ఈవెన్ ఇంక్లూడింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ అదర్ యూనివర్సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడం కోసం కూడా గవర్నమెంట్ ఎంత బడ్జెట్ ఎలకేట్ చేసింది అంటే 500 కోట్లు. ఓకే, సో ఓవరాల్గా ఎడ్యుకేషన్ సెక్టార్కి గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుందని చెప్పాను? 21,389 crores. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 21,389 crores మన ఎడ్యుకేషన్ సెక్టార్కి గవర్నమెంట్ బడ్జెట్ ఎలకేట్ చేయడం జరిగింది. ఆల్రైట్, నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్. సో రాజీవ్ ఆరోగ్యశ్రీ చెప్పాను కదా ఆల్రెడీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ యొక్క లిమిట్ అనేది 5 lakhs నుంచి 10 lakhsకి పెంచారు. అండ్ దిస్ ఇస్ ఫ్రీ మెడికల్ కేర్, రైట్? సో ఫ్రీ మెడికల్ కేర్ ఏదైతే ఉంటుందో ఫ్రమ్ 5 lakhs నుంచి గవర్నమెంట్ అనేది ఎలిజిబుల్ ఫ్యామిలీస్కి డబల్ చేశారు ద థ్రెష్ హోల్డ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ₹2 lakh. ఆల్రైట్, దాంతో పాటుగా ఈ యొక్క ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికోసం ఒక న్యూ హాస్పిటల్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. సో దీనికోసం ఇన్ జనరల్లీ ఓవరాల్గా మెడికల్ అండ్ హెల్త్ సెక్టార్కి గవర్నమెంట్ ఎలకేట్ చేసిన బడ్జెట్ ఎంత అంటే 11,500 crores. ఓకే, 11,500 crores మనకి ఈ యొక్క మెడికల్ అండ్ హెల్త్ సెక్టార్కి గవర్నమెంట్ ఎలకేట్ చేసిన బడ్జెట్. నెక్స్ట్ గిగ్ వర్కర్స్ అంటే ఎవరు అసలు? గిగ్ వర్కర్స్ అంటే పార్ట్ టైం వర్కర్స్ ఆర్ టెంపరీ వర్కర్స్. లైక్ స్విగ్గీలో జొమాటోలో పనిచేస్తూ ఉంటారు కదా, లైక్ డెలివరీ బాయ్స్ లాగా. సో వీళ్ళందరినీ ఏమంటామంటే మనం గిగ్ వర్కర్స్ అంటాం. వీళ్ళందరూ పార్ట్ టైం ఎంప్లాయీస్ అనమాట. మరి వీళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అనేది ఉండాలి కదా. జనరల్లీ మనకి పార్ట్ టైం ఫుల్ టైమ్గా వర్క్ చేస్తున్న ప్రతి కంపెనీస్ కానీ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ద పార్ట్ టైం ఎంప్లాయీస్ అని దాని గురించి మన గవర్నమెంట్ ఆలోచించి గిగ్ వర్కర్స్కి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ యొక్క యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట గిగ్ వర్కర్స్కి. సో గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్. ఏ రోజు అంటే 30th December 2023 నుంచి ఈ యొక్క ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఎంత ఇస్తున్నారు అన్నది తెలుసుకోవాలి మనం. 5 lakhs ఇన్సూరెన్స్ ఫెసిలిటీ టు ఆల్ ద గిగ్ వర్కర్స్. ఓకే, ఏ రోజు అనౌన్స్ చేశారు? 30th December 2023. ఓకే, ఎంత ఇన్సూరెన్స్ అంటే 5 lakh. నెక్స్ట్ ఎండోమెంట్స్. సో మనకి ఈ పర్టికులర్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి బడ్జెట్లో మెన్షన్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ ప్రకారము ఏ పర్టికులర్ టెంపుల్స్ని గవర్నమెంట్ రీస్టోర్ చేయాలనుకుంటుంది అని అడుగుతారు. సో ఆ 5 టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఆ 5 టెంపుల్స్ ఏవి? ఒకటి వేములవాడ, భద్రాచలం, బాసర, ధర్మపురి, జమలాపురంని చిన్న తిరుపతి అని కూడా అంటారంట. వెరీ ఇంపార్టెంట్ చూడండి. జమలాపురం ఇస్ ఆల్సో కాల్డ్ చిన్న తిరుపతి. సో మొత్తం ఈ యొక్క 5 టెంపుల్స్ని మనం డెవలప్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్
బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో స్టెప్స్ టు రిస్టోర్ ద డెలిమిటెడ్ టెంపుల్స్ ఇన్ ములుగు డిస్ట్రిక్ట్. సో మనకి ఇన్ ద విసినిటీ ఆఫ్ రామప్ప టెంపుల్. సో రామప్ప టెంపుల్ అనేది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది. సో దాని చుట్టుపక్కల ఉన్న అన్ని టెంపుల్స్ ఏవైతే పాడుపడిపోయాయో వాటిని కూడా రీస్టోర్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో టు మేక్ దెమ్ మోర్ కన్వీనియంట్ ఫర్ ద డివోటీస్. సో ఆబ్వియస్లీ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది కాబట్టి చాలా మంది టూరిస్ట్ అనేది వాళ్ళు ఈ రామప్ప టెంపుల్ చూడడానికి వస్తారు. సో దాని చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా అన్ని కూడా ప్రాపర్గా డెవలప్ చేయాలి సో దట్ ద టూరిస్ట్ విల్ ఫీల్ కంఫర్టబుల్ అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది దీని గురించి కూడా మనకు బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెల్ఫేర్ ఫండ్స్ గురించి వస్తే బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీస్ వెల్ఫేర్కి ఇంత బడ్జెట్ ఎలికేట్ చేశారు. ఓకే, బీసీ వెల్ఫేర్ 8,000, ఎస్సీ వెల్ఫేర్ 21,874 crores, ఎస్టీ వెల్ఫేర్ 13,313 crores, మైనారిటీస్ వెల్ఫేర్ 2,263 crores. సో మనకు ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఎస్సీ వాళ్ళకి ఎక్కువగా ఎలికేట్ చేశారు, అండ్ దెన్ కమ్స్ ఎస్టీ, అండ్ దెన్ కమ్స్ బీసీ, ఆ తర్వాత మైనారిటీస్. ఓకే, సో ఇలా మీరు ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ సో మనకి ఓవరాల్గా ఇంకా వేటి గురించి బడ్జెట్లో మెన్షన్ చేశారు అంటే టీఎస్పీఎస్సీ, మన టీఎస్పీఎస్సీ బోర్డ్ని మెయింటైన్ చేయడం కోసం గవర్నమెంట్ ఎంత ఎలకేట్ చేస్తుంది, 40 కోట్లు ఖర్చు పెడుతుంది అనమాట. అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ అడిషనల్ స్టాఫ్ని యాజ్ వెల్ యాజ్ టీఎస్పీఎస్సీ మెయింటెనెన్స్కి మొత్తం కూడా 40 crores అనేది ఎలకేట్ చేయడం జరిగింది. ఫర్దర్గా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో విత్ పిఎం మిత్ర ఫండ్స్ నుంచి దాన్ని ఫర్దర్గా డెవలప్ చేస్తామని చెప్పారు. అండ్ దాంతోపాటుగా 2 లెదర్ పార్క్స్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు అనేది మెన్షన్ చేయలేదు, బట్ 2 లెదర్ పార్క్స్ కూడా మేము సెటప్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. అండ్ ఫార్మా క్లస్టర్స్ ఆల్ ఓవర్ ది స్టేట్లో మేము ఫార్మా క్లస్టర్స్ డెవలప్ చేస్తామని చెప్పారు. అండ్ డ్రై పోర్ట్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన తెలంగాణ అనేది ఇట్స్ ల్యాండ్ లాక్డ్ ప్లేస్. సో మనకి ఎలాంటి సీ అనేది ఉండదు. సో ఇట్స్ ల్యాండ్ లాక్ కాబట్టి మనకి డ్రై పోర్ట్స్ అనేది మేము కాంప్రహెన్సివ్గా ప్లాన్ చేస్తాము అని చెప్పారు. సో దట్ ఫర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం తెలంగాణకి యూజ్ అయ్యేటట్టుగా డ్రై పోర్ట్స్ కూడా మేము కడతామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ చేయడం కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ కూడా మేము వాడతాము అని చెప్పేసి బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రైట్, సో ఇది ఓవరాల్గా మనకి తెలంగాణ బడ్జెట్లో మెన్షన్ చేసిన ఎలకేషన్స్. మళ్ళీ అదే స్లైడ్ నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. లైక్ మనకి ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి, పంచాయత్ రాజ్, అండ్ దెన్ కమ్స్ ఇరిగేషన్, దెన్ ఎడ్యుకేషన్, దెన్ అగ్రికల్చర్. ఓకే, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద ఎలకేషన్స్. సో మనం ఈచ్ సెగ్మెంట్లో దేని గురించి అన్నది ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మెడికల్ అండ్ హెల్త్ గురించి కానీ, ఇండస్ట్రీస్ గురించి కానీ, ఎలక్ట్రిసిటీ గురించి కానీ, అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఒక్కొక్క దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అండ్ 6 గ్యారంటీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ 6 గ్యారంటీస్లో ఒక్కొక్క గ్యారంటీలో మళ్ళీ సబ్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి అన్నది కూడా మీరు తెలుసుకోవాలి. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆల్రైట్, సో దట్స్ అబౌట్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి మీరు దీని యొక్క డేటాని ఆర్ కంటెంట్ని మీకు ఎగ్జామ్లో హెల్ప్ అయ్యేటట్టుగా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.